పరిరక్షణ సేవా సంఘం నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతుంది. పండుగలు సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణం ఇది. చవితి ఉత్సవాల్లో పర్యావరణ హిత మట్టి గణపతులను పూజిద్దాం. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. గణపతిని మట్టితో తయారు చేయడమే సాంప్రదాయం. గణపతి పూజ అంటే ప్రకృతి ఆరాధన అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలి. వినాయకుని జననం గురించి తెలుసుకోవాలి. పార్వతీమాత పసుపు ముద్దను బాలునిగా తయారు చేసి ప్రాణం పోసింది. అంతేగాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసి ప్లాస్టిక్ రంగులు, రసాయన రంగులు పూయలేదు. ఈ విషయాన్ని గణపతి ఉత్సవ నిర్వాహకులు తెలుసుకోవాలి. అలానే గణపతి ఉత్సవాల్లో భక్తి పాటలు, ఆధ్యాత్మిక విషయాలు వినాలి. అంతేగాని సినిమా పాటలు, బూతు పాటలు కాదు. మనం తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఉత్సవ 9 రోజుల్లో కొన్నైనా తెలుసుకుందాం. గణపతి పూజ తర్వాత పూజకు వినియోగించిన పత్రి తదితరాలను చెరువులు, కాలువలు, నదులలో కలిపివేయటం మనకు అలవాటు. దీనివల్ల నీరు కలుషితం అవుతుంది. అలా నీటిలో కాకుండా భూమిలో కలపటం అలవాటు చేసుకోవాలి. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వవలసిన బాధ్యత మనపై ఉంది. ఓం శ్రీ గణేశాయ నమః. పర్యావరణ పరిరక్షణకు కావలసిన సలహాలు, సూచనలకు మా భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘాన్ని సంప్రదించగలరు.